హాయ్ ఎవ్రీవన్. ఇది మీకు సేవింగ్స్ ఎలా చేసుకోవాలి, ఏ విధంగా మీ యొక్క ఫ్యూచర్ జనరేషన్స్కి లేదంటే మీ తదనంతరం ఒక వెల్త్ క్రియేషన్ చేసుకోవాలి, లేదంటే ఎవరైతే రిటైర్మెంట్ సంబంధించి పర్పస్ లేదంటే వాళ్ళ యొక్క పిల్లల చదువు కోసము లేదంటే ఇతర గోల్స్ కోసం వెల్త్ క్రియేషన్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ వీడియోని పూర్తిగా చూసే ప్రయత్నం చేయండి. ఇందులో నేను చెప్పే వర్డ్స్ లేదంటే ఇతర వాటి మీద మీకు ఏదైనా అర్థం కాక లేదంటే తెలియకపోయినా మీరు కింద కామెంట్స్లో మెన్షన్ చేయొచ్చు. ఒకవేళ ఎక్కువగా డౌట్స్ ఉండి రెడీగా మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ జర్నీని మీరు ప్లాన్ చేయాలనుకుంటే మీరు మా యొక్క వాట్సాప్ నెంబర్లో కూడా రీచ్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఈ రోజుల్లో సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే పిల్లల చదువుల యొక్క కాస్ట్, హాస్పిటల్ కాస్ట్, మన యొక్క హౌస్ కన్స్ట్రక్షన్ కాస్ట్, రిటైర్మెంట్, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. వాటిని ఏవి కూడా మనం వదులుకోలేము, వాటిని భరించలేము. అట్ ద సేమ్ టైం చిన్న ఇన్వెస్టర్స్ ఎవరైతే నెలకి 10,000 15,000 రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళు, ఈవెన్ 30,000-40,000 రూపాయలు సంపాదిస్తున్న వాళ్ళకు కూడా వాళ్ళ మంత్లీ ఖర్చులు పోను, వాళ్ళ యొక్క సేవింగ్స్ చాలా చాలా తక్కువ. ఇలాంటి వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా, ఈవెన్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా చాలా కష్టం. అండ్ మరీ ముఖ్యంగా ఇలాంటి వాళ్ళు చాలామంది ఎఫ్డీల్లో, ఆర్డీల్లో, పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఫ్యూచర్లో వాటి మీద వచ్చిన రిటర్న్స్ చాలా చాలా తక్కువ. సో అలాంటి వాళ్ళు చిన్న ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్మెంట్ చేయలేరా, చిన్న ఇన్వెస్టర్స్కి వెల్త్ క్రియేషన్లో భాగస్వామ్యం లేదా అని అంటే అది కరెక్ట్ కాదు. చిన్న ఇన్వెస్టర్స్, తక్కువ ఇన్కమ్ ఉన్న వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అయితే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ లేదంటే ఆ ప్లానింగ్, మీ యొక్క గోల్ లేదంటే మీ యొక్క గోల్ సంబంధించి ఆ వెల్త్ క్రియేషన్ మీద చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు నెలకి 1,000 రూపాయలు ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు, నెలకి 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన వాళ్ళు వేరువేరుగా రిటర్న్స్ పొందుతారు. 100 రూపాయలు పెడితే 100 రూపాయలు తగ్గట్టుగా రిటర్న్ అయితే వస్తుంది. సో మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ తగ్గిపోతే మీ యొక్క గ్రోత్ కూడా తగ్గుతుంది. సో ఎక్కువగా రిటర్న్ కావాలంటే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇది బేసిక్ రూల్ అనమాట. అయితే జనరల్గా మీ ఊర్లో లేదా మీకు తెలిసి చాలామంది బ్యాంక్ ఎఫ్డీలో ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. రీసెంట్ టైమ్స్లో కొంతమంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా సరైన గైడెన్స్ లేకుండా, సరైన అవగాహన లేకుండా చాలామంది రాంగ్ సజెషన్ లేదంటే ఎవరో సోషల్ మీడియాలో ఏదో చెప్తే దానికి ఎక్కువగా నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు. ఇవి కొన్నిసార్లు తప్పుడు ప్రోడక్ట్లోకి లేదా తప్పుడు వేలో ఇన్వెస్ట్మెంట్ చేయబడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలిస్తే లాస్ట్ జనవరి సందర్భంలో చాలామంది సిల్వర్లో డబ్బులు పెట్టి నష్టపోయారు. ఎందుకంటే ప్రాపర్గా వాళ్ళకి అవగాహన లేదు. అంతవరకు ఒకలా ఇన్వెస్ట్మెంట్ చేశారు, మార్కెట్లో అందరూ చెప్తున్నారు కాబట్టి సిల్వర్ అయితే కొనుక్కున్నారు. అదేవిధంగా డిఫరెంట్ టైమ్స్లో చాలామంది తప్పుడు వేలో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఈవెన్ చాలామంది మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా 2-3 సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళకి పెద్ద రిటర్న్స్ రావట్లేదు. ఎందుకంటే రాంగ్ ప్రోడక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, రాంగ్ వేలో ఇన్వెస్ట్మెంట్ చేయడం చాలా చాలా తప్పు. కొన్నిసార్లు మనం ఎస్ఐపి అంటే కొంత అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, కొన్నిసార్లు బల్క్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇవి వాళ్ళ యొక్క ఏజ్, నీడు అండ్ క్యాపిటల్ అంటే వాళ్ళ యొక్క చేతిలో ఉన్న డబ్బులు బట్టి డిసైడ్ చేయాల్సి వస్తుంది. నేను ఇప్పుడు ఈ వీడియోలో కేవలం చిన్న ఇన్వెస్టర్స్, ముఖ్యంగా డైలీ మంత్లీ సేవింగ్ చేసుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి చెప్తా ఉన్నాను. మీరు మీ యొక్క ఏజ్ 25 నుంచి 35 మధ్యలో ఉంటే డెఫినెట్లీ నేను చెప్పింది మీరు ఫాలో అవ్వండి. మీరు మంత్లీ పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేసేదానికన్నా డైలీ కూడా మీరు ఎస్ఐపి చేయొచ్చు. రోజుకి 100 రూపాయలు ఎస్ఐపి అంటే 100 రూపాయల చొప్పున మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీరు మంత్లీ కూడా 100 రూపాయలు చేయొచ్చు, బట్ డైలీ 100 రూపాయలు చేస్తే అది మీకు చాలా బెస్ట్. అండ్ ఎలాంటి వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, డెట్ ఫండ్లో అంటే డెట్ అంటే ఏవైతే బ్యాంక్ డిపాజిట్స్, పోస్ట్ ఆఫీస్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే వాటి మీద వచ్చిన రిటర్న్ 9%. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా మీకు రిస్క్ ఉంటుంది. రిస్క్ అంటే షార్ట్ టర్మ్లో అవి పైకి కిందకి ట్రేడ్ అవుతూ ఉంటాయి. 100 రూపాయలు 110, 100 రూపాయలు 90 రూపాయలు, 80 రూపాయలు కూడా పడిపోతూ ఉంటాయి. ఎందుకంటే గోల్డ్, సిల్వరు లేదంటే రియల్ ఎస్టేట్ ఎలాగో స్టాక్ మార్కెట్లో కూడా ప్రైసెస్ కొన్నిసార్లు పెరుగుతుంటాయి, కొన్నిసార్లు పడుతూ ఉంటాయి. బట్ లాంగ్ టర్మ్ ఎవరైతే ఉంటారో 10 సంవత్సరాలు అలా ఉంటారో అనుకుంటాము, ఇది 50% అంటే 15%. బ్యాంక్ 9%, పోస్ట్ ఆఫీస్లో ఇంకొక అటు ఇటు అంటే బ్యాంకుల్లో 6-7, పోస్ట్ ఆఫీస్లో 8% ఇలా వస్తే మీరు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 15% మినిమం రిటర్న్ అయితే వస్తుంది. అది 10 సంవత్సరాల మినిమం టైం. ఇంకా ఎక్కువ రిటర్న్ తీసుకోవాలనుకుంటే దానికి కొన్ని స్ట్రాటజీస్ ఇవన్నీ కూడా ఉంటాయి. రానున్న రోజుల్లో ఎవరైతే కొద్దిగా పెద్ద అమౌంట్ క్రియేట్ చేయగలుగుతారో వాళ్ళకి అవి కరెక్ట్. ఎవరైతే ఎస్ఐపి బేస్డ్గా వెళ్తూ ఉన్నారో వాళ్ళు స్టేబుల్గా ఎస్ఐపి చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ మీకు అర్థమైంది కదా, బ్యాంకులో లేదంటే పోస్ట్ ఆఫీస్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు 7-8%, బట్
ఈక్విటీ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే 15%. ఇది ఒక అడ్వాంటేజ్. రెండో అడ్వాంటేజ్, మీకు సేవింగ్ అనే ఒక హ్యాబిట్ క్రియేట్ అవుతుంది. చాలా మందిలో ఉన్న ఒక తప్పుడు లేదంటే ఒక రాంగ్ పాలసీ నేను చూస్తూ ఉన్నాను. ఎవరైతే సేవింగ్ చేస్తూ ఉంటారో వాళ్ళకు డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారు. చాలామంది వాళ్ళకున్న అలవాటు డబ్బులు ఎంత వచ్చినా కూడా ఖర్చు పెట్టేస్తారు. డబ్బులు ఎంత వచ్చినా కూడా ఏవైనా కొనేస్తారు, లేదంటే దేనికైనా వాడుకుంటారు. దానివల్ల ఎప్పటికీ వాళ్ళు వెల్త్ క్రియేషన్ చేయలేరు. సో కొంతమంది సిట్స్ లేకపోతే పోస్ట్ ఆఫీస్ చేస్తూ ఉండొచ్చు, కానీ వాటిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. బట్ సేవింగ్స్ ఇన్ ఈక్విటీ లేదంటే మ్యూచువల్ ఫండ్లో చేయడం మొదలు పెడితే మీరు షార్ట్ టర్మ్లో మీ యొక్క గోల్ని మీరు రీచ్ అవ్వగలరు, కొద్దిగా బెటర్ రిటర్న్స్ తీసుకోగలరు. ఇది మీరు ఫస్ట్ అర్థం చేసుకోవాలి. మీరు ఎప్పుడైనా కూడా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంటు అండ్ అంటే ఎక్కువ రోజులు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్. రెండు, మీ సేవింగ్స్ హ్యాబిట్ ఉండాలి. అంటే చాలామందికి ఇప్పుడు 15,000 20,000 రూపాయలు శాలరీ వచ్చినా కూడా ఖర్చులన్నీ పోయినా కూడా ఎంతో కొంత మిగిలినా కూడా ఆ డబ్బులు సరిగ్గా సేవ్ చేయడం తెలియదు. దానివల్ల ఏమవుతుందంటే మా డబ్బులు కూడా ఖర్చు అయిపోతాయి. సో ఒకేసారి ఎప్పుడో పెద్ద డబ్బులు వస్తే మనం ల్యాండ్ ఏదో కొంటాం, లేదా ఒక గోల్డ్ కొంటాం. బట్ తక్కువ డబ్బులు ఉండేటప్పుడు మనం ఏవి కూడా కొనలేం. ఈరోజు మనం 10 గ్రాములు గోల్డ్ కొనాలని అవ్వదు, చిన్న ప్లాట్ కొనాలని కూడా అవ్వదు. కానీ మీరు 100 రూపాయలతో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో డబ్బులు మనం ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఇక్కడే ఇంపార్టెంట్. సో నేనేమని చెప్తున్నానంటే, మీరు బంగారమో లేకపోతే ల్యాండ్లో ఎలాగ కొనలేరు, ఎఫ్డీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే కరెక్ట్ కాదు. సో మీరు మంత్లీ 2,000 3,000 రూపాయలు ఎస్ఐపి అనో, లేదంటే డైలీ 100 రూపాయలు ఎస్ఐపి అని చెప్పి మీరు ప్లాన్ చేసుకో. నాకు అడిగితే డైలీ ఎస్ఐపి కరెక్ట్. ఎందుకంటే డైలీ ఎస్ఐపి చేయడం వల్ల మనకి యావరేజ్ ప్రైస్ అనేది ఇంకా బెటర్గా ఉంటుంది. మనం ఇప్పుడు నార్మల్గా మంత్లీ ఎస్ఐపి చేసే వాళ్ళకన్నా డైలీ ఎస్ఐపి చేస్తే వాళ్ళ యొక్క సిఏజిఆర్ కూడా పెరిగే అవకాశాలు చాలా ఉంటాయి. సో ఆ కారణం వల్ల చిన్న ఇన్వెస్టర్స్కి నేను డైలీ ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. లేదు మంత్లీ కూడా మీరు చేసుకోవచ్చు, ఈవెన్ మీరు ఇయర్లీ కూడా చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. బట్ వీళ్ళు ఉంటే డైలీ చేయండి, లేదంటే మంత్లీ అయితే ఎస్ఐపి అయితే డిజైన్ చేసుకోండి. దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఖచ్చితంగా మీ పేరు మీద పాన్ కార్డ్ అయితే ఉండాలి. పాన్ కార్డు, బ్యాంక్ అకౌంట్, చెక్ బుక్ లేదా నెట్ బ్యాంకింగ్ అయితే ఉండాలి. దీంతో మీరు ఎనీ స్టాక్ బ్రోకర్ లేదంటే ఎనీ ఏఎంసీ అంటే మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఉంటాయి, వాటిల్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. నేను మ్యూచువల్ ఫండ్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. మీరు డైరెక్ట్గా స్టాక్స్లోకి వెళ్ళొద్దు, డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. 5 లక్షల కన్నా తక్కువగా డబ్బులు ఉన్న వాళ్ళు డైరెక్ట్గా స్టాక్స్లోకి వెళ్ళొద్దు. నేను చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను. మీకు మ్యూచువల్ ఫండే కరెక్టు. మార్కెట్లో డిఫరెంట్ మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి. మన బడ్జెట్, మనకు ఇంట్రెస్ట్, ఏజ్ బట్టి కూడా మనం డిసైడ్ అవ్వచ్చు. వాటి గురించి కూడా నేను త్వరలో కొన్ని వీడియోస్ అయితే చేస్తాను. లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అని చెప్పి, ఫ్లెక్సీ క్యాప్ అని చెప్పి, ఇలా రకరకాల ఫండ్స్ ఉన్నాయి. చిల్డ్రన్ ఫండ్స్ అని చెప్పి ఇలా రకరకాల ఫండ్స్ అయితే ఉన్నాయి. మన యొక్క బడ్జెట్ బట్టి అవి డిసైడ్ చేసుకోవచ్చు. ఎనీ ఏఎంసీ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసి, ఎస్బీఐ ఇలా చాలా ఏఎంసీ కంపెనీస్ ఉన్నాయి. సో ఎక్కడైనా కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. లేదు మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి, మీరు అన్ని ప్రోడక్ట్లు మీరు ఒకే దగ్గర చూడాలనుకుంటా ఉన్నారు అంటే మీరు ఏదైనా స్టాక్ బ్రోకర్తో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. లేదు స్టాక్ బ్రోకర్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు ఎటువంటి ప్రొఫెషనల్ సపోర్ట్ ఇవ్వరు, మీతో ఎవరు కూడా మాట్లాడరు. మీ ఓన్గా మీరు డెసిషన్ తీసుకోవాలి. మీకు సపోర్ట్ కావాలి, సలహా కావాలి, లేదంటే ఆన్ టైం అంటే కొన్నిసార్లు మనం ఆ ఫండ్లో ఎగ్జిట్ అవ్వాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఇంకొక ఫండ్లో మనం ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది. లైక్ రీసెంట్ టైమ్స్లో మేము ఇంటర్నేషనల్ ఏఏ ఫండ్ కూడా చెప్పాము, కొంతమందికి గోల్డ్ సిల్వర్లో కూడా అలోకేషన్ చేసుకోమని చెప్పాము, కొన్నిసార్లు ఆగిపోమని చెప్పాము. ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతాయంటే మనం ఎంత యాక్టివ్గా డెసిషన్ తీసుకుంటే అంత బెటర్ రిటర్న్స్ అయితే వస్తుంది. ఇప్పుడు మీ అందరికీ తెలిసి ఉంటుంది, జనవరి 2026 ఈ సంవత్సరంలో సిల్వర్ ఒకేసారి 50% క్రాస్ అయిపోయింది. అది తెలియని వాళ్ళు చాలామంది నష్టపోయారు, తెలిసిన వాళ్ళు దాని నుంచి కొంతవరకు లాస్ నుంచి బయటికి వచ్చేసారు. ఆ లాస్ని వాళ్ళు పొందలేదు. సో మీకు సపోర్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎవరైతే చిన్న ఇన్వెస్టర్స్ ఉంటారో, లేదంటే ఎస్పెషలీ డాటా అంటే న్యూసెస్ ఇవన్నీ కూడా చూడడం కష్టమవుతుంది, వాళ్ళకి డెఫినెట్లీ ఒక సపోర్ట్ అనేది ఇంపార్టెంట్. సో అలాంటి వాళ్ళకి సపోర్టింగ్ ఇచ్చే కంపెనీస్ ఉంటాయి, చాలా కంపెనీస్ మీకు మార్కెట్లో ఉన్నాయి. లేదు మాకు మీరు బెటర్గా సర్వీస్ ఇస్తారని మీకు అనిపిస్తే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. gcapitalindia.com ఇది మా యొక్క వెబ్సైటు. మాది ఆండ్రాయిడ్ యాప్ కూడా ఉంది. సో ఇది సెబీ రిజిస్టర్డ్ అండ్ AMFI అఫిలియేటెడ్ అనమాట. AMFI అనేది అన్ని మ్యూచువల్ ఫండ్ కంపెనీకి ఒక అసోసియేషన్ అనమాట. సో సెబీ రిజిస్టర్డ్ కంపెనీ కాబట్టి మేము మీకు బెటర్ సర్వీసెస్ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాము.